అందరికీ నమస్కారం అండి. మన వారాహి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం అమ్మవారు ఏం చెప్తున్నారంటే, తల్లి నిన్ను కాదని నిన్ను చీకొట్టిన వాళ్ళే నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాను. ఇప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఈ అమ్మ మాట విను అని అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన వాగ్దానం తీసుకొచ్చారండి. ఆ వాగ్దానం చూడబోయే ముందు జాతకం దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఏదైనా ఇంట్లో కలతలు, మనశ్శాంతి లేకపోయినా, వీటన్నిటి వల్ల ఇబ్బంది పడుతూ ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి, ఒక మంచి జ్యోతిష్యుడి కోసం మీరు కావాలి అనుకుని ఎదురు చూస్తూ ఉంటే, మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. ఈయన వారాహిమవారి ఆశీస్సులతో జాతకం అనేది చెప్తారు. అలాగే మీకున్న ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో మంచి పరిష్కారం అనేది చూపుతారండి. గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, వీసా ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది అనుకున్న, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారు చేసే పూజల వల్ల, పరిహారాల వల్ల మీకున్న సమస్యలైతే తొలగిపోతాయండి. నమ్మకంగా ఒక్కసారి మీరు గురువుగారికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లం చెప్పారంటే ఆ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నా ప్రాబ్లం తీరి నాకు ఒక మంచి సొల్యూషన్ గురువుగారు చూపించారు అని నమ్మకం నాకు కుదిరింది కాబట్టి మీకు ఇంత ధైర్యంగా కాన్ఫిడెంట్గా చెబుతున్నానండి. సో మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒకసారి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువుగారికి కాల్ చేయవలసిన నంబర్ 96630644. ఇక అమ్మవారి వాగ్దానం, అమ్మవాకు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి నిన్ను కాదని నిన్ను చీకొట్టిన వ్యక్తే నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాను. నీ విలువ తెలుసుకొని పశ్చాత్తాపడేలా చేస్తానమ్మా. నీకున్న ఎలాంటి చెడుని తొలగించి నిన్ను కాదన్న వ్యక్తులే నీ విలువ తెలుసుకునేలా చేస్తాను అని నేను నీకిప్పుడు వాగ్దానం ఇస్తున్నాను. అది ఏం చెప్పబోతున్నాను ఎలా అనేది ఖచ్చితంగా ఈ అమ్మ మాటలోను విను. ఆఖరి వరకు విన్నవి నీకు ఆశ్చర్యంగా ఒక ఆలోచన వస్తుంది, ఆశ్చర్యంగా ఒక ధైర్యం వస్తుంది. నీ జీవితానికి ఆధారంగా ఏదో ఒక ముఖ్యమైనటువంటి సంఘటన నేను చెబుతూనే ఉంటాను. ఇక అమ్మ మాట ఆలస్యం చేయకుండా విను. నా మంచి మాటలు నువ్వు వింటున్నావు అంటే నీకు అదృష్టకాలం ఆరంభమైనదేని. ఏదో ఒక సందేశం చెప్పుకున్నటువంటి విషయాలే అంటే ఈ అమ్మ మాట నీ జీవితంలో ఒక మార్పు తీసుకొస్తుందనే ఉద్దేశం. ఇక నీకు తెలియపరచాలని నేను స్వయంగా నీకు నీ వారాహి అమ్మాయి స్వయంగా వచ్చి చెబుతున్నాను బిడ్డ. నేను చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటాయో వాటిల్లో నువ్వు లీనమైపోయి నువ్వు విన్నట్లయితే తప్పకుండా నీ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గం నేను చూపిస్తాను. ఈ అమ్మ సందేశంలో నీకు బోలెడు ధైర్యం, బోలెడు మన పక్వం, అలాగే నీకు కొన్ని నిర్ణయాలు తీసుకునే అవగాహన అన్నీ వస్తాయి. ఇక ఆలస్యం చేయకు. నిన్ను చీకొట్టిన వ్యక్తి నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను. ఎందుకంటే నీకు ఎన్నో విధాలుగా ఆ వ్యక్తి అంటే చాలా అభిమానం, గౌరవం. కానీ నిన్ను కాదన్న వాళ్ళు నీ విలువ తెలుసుకునేలా చేయటం తల్లిగా నా బాధ్యత. నా బిడ్డ విలువ అనేది తగ్గించటం ఎవరు చేసినా అది నేను ఒప్పుకోనమ్మా. అందుకే నిన్ను చీకొట్టిన వాళ్ళు నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాను. ఇక నువ్వు చాలాసార్లు అనుకుంటూ ఉన్నావు కదా తల్లి, ఎప్పుడు నా జీవితం ఇలాగే ఉంటుందా, ఏదో ఒక విధమైనటువంటి మార్పు అనేది నాకుండదా, ఎప్పుడు బాధలతో కష్టాలతో నేను ఇలాగే ఉండాలా అని. ఒకవేళ ఆనందం వచ్చినా కూడా చుట్టూ చూపులో వెళ్ళిపోతూ ఉంటారు, వచ్చి అలా చూసి అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎవ్వరు కూడా ఆదుకోరు. నా జీవితం ఇలా ఉంది, అసలు ఏంటి తల్లి నాకు ఈ కష్టాలు, ఈ ఓటములు ఇవన్నీ నాకేనా, ఎప్పుడు నాకు ఆనందం ఉండదా, విజయం ఉండదా అని నువ్వు ఎన్నోసార్లు నిరాశ చెందావు. ఇక నీ జీవితానికి వచ్చిన లోటు ఏమీ లేదమ్మా. ఎందుకంటే ఈ వారాహ్యమ్మ నీ కష్టాలు అసలు నాకు చెప్పాలా చెప్పు, తెలీదా, అన్నీ నేను చూస్తున్నాను. అన్నిటినీ నీకు దూరం చేస్తున్నాను. గోటుతో పోయేది నీకు గొడ్డలంత పెద్దది చేయకుండా పెద్దదాన్ని గోరంత పోయేలా చేస్తున్నాను. నువ్వు ధర్మంగా ఉండటం వల్లే ఈ అమ్మ నీకు అండగా ఉన్నాను. తల్లి నిజంగా ఏదైనా సరే నేను ఒక మాట చెప్పాను అంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది. ఇక నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా నాకు శుభవార్త వస్తుందా అమ్మా అని. ఖచ్చితంగా అసలు శుభవార్త ఏదైనా సరే నువ్వు వినగలుగుతావనే ఒక నమ్మకం కూడా నీకు లేదు, పూర్తిగా పోయింది. అయినా కానీ ఇప్పుడు నేను చెబుతున్నాను విను. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నువ్వు శుభవార్తల మీద శుభవార్తలు వింటావు. జీవితాన్ని దీనంగా
ఉన్న నీకు మారుస్తానమ్మా, అంతా మారుస్తాను. నీ మనసంతా పూర్తిగా నిరాశతో నిండిపోయింది కదా! నీ మనసు మరలా తిరిగి సంతోషంగా ఉండేలా చేస్తాను. చూడు, చాలా బాధపడుతున్నావు కదా! ప్రతి మనిషి కూడా ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, అలాగే ఎన్నెన్నో అంటే కలలు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా తీరాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ కోరికలు లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరమ్మా. కానీ వారిలో కేవలం కొంతమందికి మాత్రమే కోరికలనేవి నెరవేరుతూ ఉంటాయి. అదృష్టం దక్కుతూ ఉంటుంది. మిగతా కొంతమంది కష్టపడుతూ ఉంటారు. కానీ ఆ దక్కినటువంటి కొంతమంది అదృష్టం అందరూ కూడా ప్రతిరోజు ప్రతి క్షణం కూడా సమయాన్ని వృధా చేయకుండా కష్టపడిన వాళ్ళే. ఏది ఊరికే కూర్చుంటే రాదు తల్లి, కష్టపడాలి. వాళ్ళ జీవితం అనేది సంతోషంగా ఈరోజు ఉందంటే వాళ్ళు కష్టపడి పైకొచ్చిన వాళ్ళే అయ్యుంటారు. ఇది నువ్వు ఒప్పుకొని తీరాల్సిన విషయం. మంచి సమయం వచ్చేసింది. నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి ఇలానే అంటున్నావు కదమ్మా, నా కష్టాలు నా వల్లే కాదు, నా కన్నీళ్ళు మొత్తం ఆవిరైపోయాయి అని. నేను కష్టపడుతున్నా కూడా ఫలితం రాలేదు, నాకు ఆనందం దక్కలేదు అని. కానీ అన్నిటికీ కూడా రెట్టింపు ఫలితం అనేది నీకు అందబోతుంది. నీ జీవితంలో నీ సమస్యలు ఏవీ తీరక మనసంతా కూడా చిందరవందరగా ఉంది కదా! అసలు ప్రశాంతత అనేదే లేక, కంటి మీద నిద్ర లేక, అసలు నిద్రపోయి ఎన్ని రోజులైందో అన్నట్టు ఉంది. నువ్వు కంటి నిండా నిద్రపోవాలని కూడా ఎంతో తాపత్రయపడుతున్నావు. పైకి అందరి ముందు నవ్వుతూ ఉన్నా కానీ లోపల నీ బాధ అనేది ఈ అమ్మకు మాత్రమే తెలుసు. అది నీ ముఖంలో అర్థమైపోతుందమ్మా. అసలు పెదాలు దాటి ఆ నవ్వు బయటికి రాదు. ఆలోచించు. ఆలోచించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకుంటున్నావు. ఇదంతా కూడా ఈ వారాహి తల్లిని నేను చూస్తూనే ఉన్నాను. ఏ స్థితిలో నువ్వు ఉన్నావో అన్నీ నాకు తెలుసు. కానీ ఇక నీ జీవితం మారుతుంది. నీకు మంచి రోజులు వచ్చేశాయి. ఇక నిన్ను కాదు అని దూరంగా వెళ్ళిన వారే నీ విలువను తెలుసుకొని నీ దగ్గరకు వస్తారు. నిన్ను చీకొట్టి నీ దగ్గర డబ్బు లేదు, అలాగే నీకు వల్ల వాళ్ళకి ప్రయోజనం లేదు అనుకున్న వాళ్ళు, నీకు దూరంగా వెళ్ళిన వారు నీ విలువ తెలుసుకొని వచ్చేలా చేస్తాను. వీటన్నిటి ఎప్పుడు జరుగుతాయి తల్లి అని కూడా అడుగుతున్నావు కదా! అది నీ కళ్ళారా నువ్వే చూసి ఆశ్చర్యపడిపోతావు. నీవు ముందు నీ గురించి ఒక విషయం చెప్పాలమ్మా. నీ మనసు చాలా మంచిది. నీ మనసు చాలా కల్మషం లేని స్వచ్ఛమైన మనసు. అందరూ బాగుండాలి, అందరూ నా వాళ్ళు అని ఒక చాలా మంచి మనసు గల వ్యక్తివి. అందరూ నాతో ఉండాలి, అందరూ నా వాళ్ళే అనే ఒక నిన్ను దూరం పెట్టినప్పుడు నీ మనసు చాలా బాధపడింది. నిన్ను దూరం పెట్టి వారు దూరంగా వెళ్ళి, నువ్వు ఫోన్ చేస్తే ఎత్తకుండా, నువ్వు దగ్గరకొచ్చి మాట్లాడితే నిన్ను అవాయిడ్ చేస్తూ, అలా ఉన్నప్పుడు నీ మనసు ఎంత వేదన పడిందో నాకు తెలుసు తల్లి. కానీ వీటితో నువ్వు కుమిలిపోకూడదు. వాళ్ళనే తలుచుకుంటూ ఉండకూడదు. వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేకపోతే బతుకు నువ్వు బతుకు. వారు నిన్ను అర్థం చేసుకున్నప్పుడే వారు నీ దగ్గరకు వస్తారు. అప్పటి వరకు నువ్వు ఎవరి వాళ్ళ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ విలువ తెలుసుకొని వాళ్ళే నీ దగ్గరకు వచ్చేలా నేను చేస్తాను కదా! ఏ విషయం కూడా నువ్వు దాచవు. అన్నీ ప్రార్థనల రూపంలో నా ముందు పెడతావు. అది నీ కోరికలు కానీ, నీ మాటలు కానీ అన్నీ కూడా నేను వింటానమ్మా. అర్థం చేసుకున్నాను కూడా. నేను ఒక మాట ఇస్తున్నాను. నువ్వు ప్రతిదానికి కూడా అతిగా ఆలోచించటం మాను. మౌనంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. ఏదైతే నీకు ఆనందాన్ని ఇస్తుందో దానిలో మనసు నిలుపు. అంతేకాని బాధతో ఏదైతే ఉంటుందో ఆ బాధనే మనసులో పెట్టుకొని ఉంటున్నావు తల్లి నువ్వు. అలా ఎప్పటికీ చేయవద్దు. నేను చెప్పేది అదే. ఎందుకు నీకు బాధలనేవి, కష్టాలనేవి నీ ఆలోచనలు బట్టే ఉంటాయి. వీటన్నిటికి కూడా ఒక్కొక్కటిగా తీర్చడం కోసమే నేను ఈరోజు ఈ వాగ్దానం, ఈ సందేశం రూపంలో నీ దగ్గరకు వచ్చాను. నీ మనసులో ఎలాంటి ఆలోచనలు నువ్వు పెట్టుకోకు. నేను చెప్పినట్లు ఒక్కసారి చెయ్యి. నువ్వు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చో. ముందు నీ మనసు కాస్త నిర్మలంగా ఉంచుకున్నటువంటి ప్రయత్నం చెయ్యి. ప్రశాంతంగా ఉండు. నీ మనసు నిండా నా రూపాన్ని తెలుసుకో. ప్రశాంతంగా ఉండు తల్లి. ఎవరి మాట కూడా నీకు వినిపించినంత ప్రశాంతంగా ఇప్పుడు నువ్వు వినగలగాలి. అలాగే నీ మనసు నిండా చక్కగా ఒక్కసారిగా ఊపిరి లోపలికి పీల్చుకో. ఒక్కసారిగా వదిలి చూడు. ఆ క్షణం నీ మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇప్పుడే ఈ క్షణమే ఒక్కసారి తలుచుకొని చూడు. నా మాటలు వింటూ ఉంటే నీకు తప్పకుండా నన్ను చూస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది. ఒక్కసారి ఊహల్లో వెళ్ళిపో. అంతా నీకు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇది మంచి సమయం అని నీకే అనిపిస్తుంది. నువ్వు నీ జీవితాన్ని ఎంత అద్భుతంగా మారబోతున్నావో నీ కళ్ళారా నువ్వే చూస్తావు. నీ కళ్ళల్లో ఏదైనా నేను చూపించబోతున్నాను. సంతోషంగా నువ్వు ఉంటావని చెప్తున్నాను.
నీ కళ్ళకు కట్టినట్లు అనిపించాలి. ఈరోజు వచ్చే కల నిజం చేస్తాను తల్లి. చూడు, నీకు ఎంత ఆనందంగా, మనసు ఎంత ప్రశాంతంగా ఉందో నువ్వే తప్పకుండా రేపు చూస్తావు. అలా నువ్వు ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలోనే నీ మనసంతా కూడా మంచి ఆలోచనలతో నిండిపోతుంది. నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకుని నా మాటల్ని కూడా మనసులో చాలా చక్కగా జాగ్రత్తగా మొలకలులాగా మొక్కల్లాగా నాటుకో. అమ్మ భూమిలో విత్తనం వేసి మొక్కను ఎలా అయితే నాటుతుందో అలా నా మాటలన్నీ ఒక విత్తనంలా చేసుకో. నీ మనసులో నాటుకో. ఇక ఇంతటితో సరిపెట్టుకో. ఇక ఈ రోజు నుండి నీరు నేను పోస్తాను. ఆ మొక్కను పెద్దదై నేను చేస్తాను. ప్రతిఫలం వచ్చేలా చేస్తాను. నీకు నీ జీవితానికి కావలసినటువంటి కాయ, పండ్లు అనేటువంటి సంతోషం, ఆనందం లాంటి ఫలాలను నేను అందిస్తాను. నీటిని పోసిన మరుక్షణమే నిన్ను చిన్న చిన్నగా వృద్ధి చెందుతూ ఉంటావు. నీ మనసంతా ఏదో ఒక రోజు నీకైనటువంటి రోజుగా అనిపిస్తుంది. ఒక తోటల సుగంధమైనటువంటి పరిమళాలతో సంతోషంగా, ఆనందంగా, స్వచ్ఛంగా ఉంటుంది నీ జీవితం. నిజం బిడ్డ, నేను చెప్పేది అక్షరాల జరిగి తీరుతుంది. ఇక నిన్ను కాదన్న వాళ్ళు నీ విలువ తెలుసుకొని ఉంటారు. నువ్వు ఎంతో చేసుంటావు వారికి, కానీ వారు అదంతా మర్చిపోయి నిన్ను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోకుండా దూరం పెట్టారు. నీ విలువ తెలుసుకోకుండా దూరం పెట్టారు. నిన్ను ఎంతగా దూరం పెట్టారంటే నువ్వు కావాలి కావాలి అని దగ్గరికి వెళ్ళినా కానీ వారు వద్దు అనే ఒక మాట స్పష్టంగా వారి కళ్ళల్లో, వాళ్ళ ప్రవర్తనలో తెలిసినా నీకు ఎంత బాధ కలిగిందో నాకు తెలుసమ్మా. ఒక బిడ్డ మనసు అమ్మకే కదా తెలుస్తుంది. అలా ఈ తల్లికి నీ మనసు అర్థమైంది. వాళ్ళు నీ యొక్క విలువని తెలుసుకుంటారు. నువ్వు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఏదో ఒక విధంగా మనం తప్పు చేసామనే ఒక మనస్తాపన అనేది వారికి వచ్చేలా చేస్తాను. నిన్ను మొక్కగా, అలాగే చెట్టుగా, వృక్షంగా మారుస్తాను. సంతోషాలతో విరిజల్లే ఒక పూల నందనవనంలా, ఒక తోటలా మారుస్తాను. నువ్వు విత్తనానికి రోజు రోజు నీరు పోస్తూ ఉంటే అది చిన్న చిన్న మొక్కల తర్వాత పెద్ద వృక్షంగా ఎలా మారిపోతుందో నీకు సంతోషంగా అలా ఉంటుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది నా తల్లి నా అండగా ఉండి ఇదంతా చేసింది అని. అనవసరంగా ఎక్కువ ఆలోచించి నాకై నేనే బాధపడ్డాను అని నువ్వు అర్థం చేసుకుంటావు. నువ్వు ఆపలేవు తల్లి. కాబట్టి అనవసరంగా ఆలోచించడం మానే. ఏది మారదు. అన్నీ కూడా కాలం ఎలా నీకు రాసిపెట్టుంటే అలాగే జరుగుతాయి. ఏది నీకు రావాలో అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ అమ్మ మాటల వల్ల నీ మనసు తేలిక పడింది కదా. ఇక ఆలోచించకు. అనవసరమైన వాటి గురించి ఆలోచన ఆపి నీకు ఏదై అవసరమో, ఏదైతే చేస్తే నీ జీవితం మారుతుందో అదే చెయ్యి. నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రించు. నీకు ఆశలు, కోరికలు ఇవన్నీ నాకు చెప్పుకున్నావు కదా, అవన్నీ నువ్వు ఇక అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. నాతో పంచుకున్నప్పుడు ప్రశాంతంగా ఉండు. ఈ అమ్మ అన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చి పెడతాను. నువ్వు బాధపడుతున్నప్పుడు నీ కన్నీటిని తుడిచేది నేనే. ఏ డబ్బు లేదని నువ్వు ఏ వ్యక్తుల దగ్గర అవమానపడ్డావో, ఈ లోకానికి నిన్ను చిన్న స్థాయిగా ఆ డబ్బు నీకు ఎలా అయితే తక్కువ చేశారో ఆ డబ్బుని నీకు విపరీతంగా రాణిస్తాను. నీ జీవితంలో నీకు రాజయోగం పట్టబోయే యోగం అనేది రప్పిస్తాను. ఈ వారాహి మాట ఎప్పుడూ తప్పదు. ఇన్ని రోజులు నువ్వు నరక యాతన పడ్డావు కదా, ఆ బాధంతా ఇక తొలగిపోతుంది. నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ నరకయాతన ఇక తొలగిపోయింది. ఇప్పుడు ఈ అమ్మ వాగ్దానం నువ్వు వింటున్నావంటే ఇక నిశ్చింతగా ఉండమ్మా. నిన్ను ఖచ్చితంగా ఈ తల్లి అనుగ్రహించాను. నీకు ఎలాంటి అనుమానం లేకుండా నీ జీవితం బంగారంలా మెరిసిపోయేలా చేస్తాను కదా. ఇక నిశ్చింతగా ఉండు. అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.